ఓకే ఇంకా బయట అది అని మంచిగా వాడినాము. కొద్దిగా సగం సగం అర్థమైనా అసలు మీరు దేనికి వచ్చేది మరి మా పిల్లలకి ఏం చేద్దాం అనుకుంటారు. నాకైతే కొంచెం పాటల సగం అర్థం మీకు అర్థమైందా కొంచెం మరి అసలు దేనికి వచ్చి ఒకసారి మాకు చెప్తారా? మంచి ప్రశ్న వేసినావు తమ్మి. ఇలాంటి అడిగే వాళ్ళే ఉండాలి సమాజం మీద. ఎవరు ఉండాలి? అడిగే వాళ్ళు ఉండాలి, చెప్పే వాళ్ళు ఉండాలి. తమ్మి మనం సెంట్రల్ నుంచి బాల్య వివాహాల మీద అంటే చిన్న పిల్లలకు పెళ్లి చేయడం వలన కలిగే నష్ట కష్టాల గురించి, మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటది, ఎలా చేసుకుంటే బాగుంటది, మరి ఎవరెవరితో చేస్తే ఈ ఒక బాల్య వివాహాలు ఆగుతాయి అనే కాన్సెప్ట్ మీద వాళ్ళను ఒక చైతన్య పరచడానికి వచ్చినవన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక కథ ద్వారా మా అందరికి తెలియజెప్పడానికి వచ్చిండ్రు, మాటల పాటల ద్వారా చెప్పడానికి వచ్చినవన్నమాట. ఓకే సరే అన్న. ఏంటమ్మా ఏమంటారు? ఏంటిది అవి? ఏంటయ్యా గిద్దగైన బొమ్మలు బొమ్మలు అని అడుగుతాంటాయి. నీ కళ్ళు కాకి పడిచిన ఏంది మళ్ళీ ఏంది అని అడుగుతాను. ఏమంటారు అని చెప్పండి. బొమ్మలయ్యా బొమ్మలు. అది ఏం బొమ్మలు అంటున్నా? అమ్మమ్మల బొమ్మలు, తాతయ్య బొమ్మలు, అత్తమామల బొమ్మలు, మూగ బొమ్మలు, మాట్లాడే బొమ్మలు, మాటలు రాని బొమ్మలు, రాజకుమారి బొమ్మలు. మాట్లాడే బొమ్మలా? మాట్లాడతారా? మాట్లాడతాది. బొమ్మలు మాట్లాడతాడు కానీ చక్కనేది ఎదురుతా మాట్లాడేది కదా. చూస్తా అందరూ మాట్లాడి ఓ బొమ్మ మాట్లాడమ్మా ఒకసారి మాట్లాడమని. పేరేం పేరు? నా పేరు రాజకుమారి. రాజకుమారా? ఈ పేరు ఎట్లా వచ్చిందమ్మా? చిన్నప్పుడు తను స్కూలుకు పోయింది, చదువుకున్నది, తన కాళ్ళ మీద తను నిలబడ్డది కాబట్టి రాజకుమారి అయింది. సరే పోనీ మరి మాటలు రాజకమ్మ అంటే? తను చిన్నతనంలో స్కూలుకు ఇవ్వలేదు, చదువుకోను ఇవ్వలేదు, తనకి 18 సంవత్సరాల లోపు పెళ్లి చేశారు కాబట్టి తను మూగదైపోయింది. నువ్వు చెప్పేది ఏమంటే నాకు పిచ్చి లేదు కానీ మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. నాకు అస్సలు అర్థమైతే చెప్పేది. అయ్యా నువ్వొక బొమ్మవి, నేనొక బొమ్మని. ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పెద్ద బొమ్మలు. ఈ బొమ్మల ప్రపంచాన్ని చూపించడానికి వచ్చాను, చూసేయండి. అంతేనా? రెడీ. పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని పెద్ద చేయాలా, మీకోసం డబ్బులు సంపాదించాలా, అన్ని చేయాలా. ఇవన్నీ చేస్తే ఎవరికొకరిని ఇచ్చి కట్ట పెట్టాలా. ఇదే పెద్ద సమస్య. నీకు మాటలు ఎక్కువైతేనే నీ ముక్కుకు తాగేస్తాగా నువ్వు విన్నావు. నీకు పెళ్లి చేస్తా పదా ఇంట్లో పెళ్లి కూతురు బొమ్మ తర్వాత కొడుకు రత్నాలు, కానుకలు, పొలము, డబ్బులు ఎందుకు అజ్జకు ఇంట్లో నీకు ఎలాంటి డోకా చేయను. కట్నం ఇస్తా, పొలం ఇస్తా, బంగారం ఇస్తా, గోళ్ళు పెడతా, బొక్కలు పెడతా, కంచం పెడతా, మంచం పెడతా, చెప్పులు పెడతా, షార్ట్ పెడతా. నీకు ఇలా ఏ డోకా రానియమ్మా. అట్లయితే ఆ పెళ్లి కూతురు బొమ్మ
నేను నిన్నుంటా. పిలిపి నీకు నచ్చినట్టే కదా? పిలిపి ఆహా, ఇప్పుడు నేను పెట్టుకుని పోతా నచ్చినట్టే కదా? పిలిపి ఏమోయ్ అమ్మాయి తీసుకురా. అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా నడువమ్మా నడుతున్నానే కాలు నడిస్తే. అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా ఊరుకమ్మా ఉరుకుతాంటే కాళ్ళు కూడా మంచిగా ఉంటాయా? పండ్లు అడగాలి కదా. అమ్మాయి బొమ్మ నీ పళ్ళు చూపెట్టమ్మా. ఎందుకు నవ్వుతాను వాడు నిండా ముసుకేసి తీయ పళ్ళు చూసుకోండి ఏదో చూస్తే ముసల్దాన తింగతని ఓ చూసిలా ఇప్పుడే ఎంత ఎదిరిస్తానో. ఇక మా కొడుకు పెళ్లి చేసుకుంటే 3 రోజులు కూడా ఉండేది. నాకు ఈ సంబంధం మధ్యాహ్నం పోతాను. లేకపోతే చిన్న పిల్ల కదా ఏదో తెలిసి తెలియని కథలు. నేను ఎలాగూ చెప్తాను కదా అమ్మాయి చెప్తాము. సరే 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 ఈసారి ఊరుకుంటే కానీ పెళ్లి అయితే మాత్రం ఇట్లాంటివి నడవాలి. మేము చెప్పుకుంటాం మా అమ్మాయికి. ఎట్లా అయితే దేవుడి వల్ల సంబంధం అయితే గుడ్ మార్నింగ్. నేను వచ్చే వరకే మొత్తం మొత్తం ఇప్పుడు మొత్తం వినొస్తాంది. నేను నకరాలు చేస్తానా? సరే ఇవాళ మనం ఒక గొప్ప మహిళ గురించి తెలుసుకుందాం. గొప్ప మహిళ ఎవరు? మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన మహిళ. ఆమె పేరు ఏంటంటే కల్పనా చావ్లా. మరొక మహిళ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఆమె సునీత విలియమ్స్. ఆమె పోయి అంతరిక్షంలో ఉండి టెక్నికల్ ప్రాబ్లంతో 9 నెలలు అక్కడ ఉండి తన అనుభవాన్ని ఇక్కడ వచ్చి అందరికీ చెప్పిన మహిళ, గొప్ప మహిళ. ఆమె భారతదేశంలో వీళ్ళు గొప్పగా పేరు తెచ్చుకున్నారు, మంచిగా చదువుకున్నారు, అన్ని విధాలుగా నిలదొక్కున్నారు. అనేటువంటి మహిళలకు ఆదర్శంగా ఇది మనం ఇవాళ చెప్పుకున్న ఆట. ముగమ్మ ఏం మాట్లాడదే? మాస్టర్జీ రేపటి నుంచి నేను బడికి రావట్లేదు. ఎందుకమ్మా? మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధం చూసారు, పెళ్లి చేసి పంపించేస్తారట. ఇంత చిన్న వయసులో నీకు పెళ్లి చేయడమా? నువ్వు మైనరు అమ్మా. నువ్వు ఇంకా చాలా చదువుకోవాల్సి ఉంది, నువ్వు చాలా సాధించాల్సి ఉంది. నీకు ఇలాంటి సమయంలో పెళ్లి చేయడం ఏంటి? నువ్వు హక్కులు ఇంకా చాలా నీకు హక్కులు పొందేది ఉన్నది, తెలుసుకోవాల్సి ఉన్నది. హక్కులంటే మాస్టర్జీ జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు. ఈ హక్కులు నీకు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. రక్షణ హక్కు అంటే లైంగిక దాడి, గృహహింస ఇలాంటి ఎలా ఎదుర్కోవాలనేది నీకు తెలుస్తుంది. అభివృద్ధి అంటే చదువుకోవడం, ఉపాధి అవకాశం గురించి మరియు ఆటలలో నువ్వు ఎదగడం గురించి ఇలాంటి హక్కులు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చాలా చిన్న పిల్లవు. నీకు ఇప్పుడు వివాహం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అది నీ పెద్దవాళ్ళకు చెప్పు. ఏమయ్యా మాస్టారు ఆగండి. పెళ్లి అయిన పిల్లకి ఏం చెప్తారు? మీ హక్కులు చింతకాయ తొక్కులు పని నడవమనడం. ఏందా
మరి ఎంత పెద్దలు చేస్తాను నువ్వు ఇక్కడ ఏమైనా ఉంటే పెద్దలు మాత్రమే మాట్లాడాలి నీకు మాట్లాడే అధికారమే లేదమ్మా చెప్పినా మీరు ఉన్నాడు ఇది బాబు బాబు పుట్టాడు మా కొడుకు బాబుజీ హాస్పిటల్ అనుకుంటాను కొట్టకుండా అనుకుంటాను నేను చెప్పేది వినేదా వింటా రాలేదా బాబు ఆరోగ్యంగా ఉంది. కానీ చాలా ప్రయత్నం చేశాను బాబు తల్లిని మాత్రం కాపాడలేదు మమ్మల్ని క్షమించదు నా బిడ్డ ఎనిమిది నీ వేసుకున్న పెళ్లి ఎత్తినే దేవుడు ఓ నాయను భగవంతుడా అమ్మాయి మైనర్ ఆమె చిన్నపిల్ల వయసు ఆమెకి ఇంకెంతో భవిష్యత్తు ఉంది కానీ ఆ అమ్మాయి పాపకు జన్మనిచ్చి మనం మరణించి ఈ మరణానికి కారణం ఎవరు మీరు 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 ఈ మరణానికి కారణం మీరందరూ ఈ కారణం ఏంటి ఎవరు చెప్పండి మీరు మీరు మనము అందరం ఈ మరణానికి కారణం అబ్బా ఈ బొమ్మల వెనుక ఇంత రహస్యం ఉన్నదా బొమ్మలకు పెళ్లి చేస్తే ఇంత ఘోరం జరుగుతుందా దీనికి చట్టాలు లేవా కోర్టులు లేవా దీనికి పరిష్కారం లేదా ఉంది అంటే చెప్పండి చట్టం ఉంది పరిష్కారం ఉంది భారత రాజ్యాంగంలో 2006లో భారత ప్రభుత్వం బాల్య వివాహాల చట్టాన్ని తీసుకొచ్చింది దాని ద్వారా 18 సంవత్సరాలు దాటకుండా అమ్మాయికి 21 సంవత్సరం దాటకుండా అబ్బాయికి వివాహం జరిగితే అది చట్టరీత్యా నేరం అలా చేసిన వారికి కూడా శిక్ష ఆ తల్లిదండ్రులకే కావచ్చు ఆ సంబంధాన్ని కుదిర్చిన పెద్దకే కావచ్చు మధ్యవర్తికే కావచ్చు పురోహితుడికే కావచ్చు ఆ టెంటేషన్లకే కావచ్చు ఈ డీజే వాయిద్యులకే కావచ్చు వీళ్ళందరూ ఆ చట్టరీత్యా అందరూ నేరస్తులే దీనికి శిక్ష ఏంటో తెలుసా 2 సంవత్సరాల జైలు శిక్ష అరే కాదే ఇప్పుడు 1 సంవత్సరం ₹1,00,000 జరిమానా పెళ్లి కాలేజీలు పెళ్లికి వచ్చిన మంచిగా తినకపోయినా దానికి ఆగేందుకు ఇప్పుడు కాదన్నా నాకు టెంట్ వేయమన్నారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు నాకెంత ఉన్న పైసలు కానీ నచ్చింది మీరు వచ్చి మీరు వేసిన పప్పుల కాదు దక్కండి సాంబార్ వేసిన పప్పుల కూడా మేమేమో వచ్చినాం ఈడ అందరి లెక్క అనగానే చెత్తలేసాం కడుపు నిండా తిన్నా పోతాను కాదు ఆ అమ్మాయి వయసు ఎంత ఉంది ఆ అబ్బాయి వయసు ఎంత ఉంది 18 దాటింది ఆ అమ్మాయికి 21 దాటింది ఆ అబ్బాయికి అది అది ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ వయసును చూడాలి ఒకవేళ తక్కువ ఉంటే దానికి లైఫ్ లైన్ చిల్డ్రన్ లైఫ్ లైన్ వాళ్ళు 1098 ఫిర్యాదు చేయాలి అలాగే చిల్డ్రన్ సొసైటీ వాళ్ళు 121 ఫిర్యాదు చేయాలి అలా వాళ్ళు అందుబాటులో లేకపోతే 101 పోలీస్ స్టేషన్ వాళ్ళకు ఫిర్యాదు చేయాలి ఈ ఫిర్యాదు చేస్తాను మా ఇంటి పక్కడే నేను ఫిర్యాదు చేస్తే నన్ను కంటబెట్టి పనులు తీసుకున్నాడు ఎక్కడ వెళ్ళిపెట్టుకుంటాడు నాకు మీరు ఫిర్యాదు చేస్తే మిమ్మల్ని మీ ఫిర్యాదు చేసిన మీ పేర్లు బయటికి రాకుండా వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఉంచుతారు మిమ్మల్ని మీ ఫిర్యాదుదారుని కాబట్టి ఈ ఫిర్యాదు చేసిన బాధ్యత మీ మీద ఉంది ప్రతి ఒక్కరి మీద ఉంది బాల్య వివాహాలను ఆపాల్సిన ఈ బాధ్యత ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మీరు కూడా బాలికలు నాకు 18 సంవత్సరాలు దాటని మీరు పెళ్లి చేయొద్దు అని తల్లిదండ్రితో అడిగే హక్కు ప్రశ్న వేయాల్సింది కూడా మీ దగ్గర ఉంది ఈ బాల్య వివాహాలను ఇది కూడా ఉంది 18 సంవత్సరాలు దాటకుంటే 22 సంవత్సరాలు దాటిన వయస్సుని తీసుకొచ్చి ఆ అమ్మాయికి వివాహం చేసి లైంగికంగా కలిపితే అది కూడా నేరమే చట్టరీత్యా నేరమే ఈ చట్టాన్ని ఇంకా పరిగణనలోకి తీసుకొని ఎన్నో మార్పులు చేసి కూడా భారత రాజ్యాంగంలో రూపొందించబడింది కాబట్టి నా సమాజం ఎవరైనా
ఈ బాల్య వివాహాలను నిరోధించాలి, మనం కళ్ళతో చూస్తే దాన్ని వ్యతిరేకించాలి అని నేను తెలియజేయడానికి చెప్తున్నాను. కాబట్టి మేము మన సమాజం మీద ఉన్న ఈ పెద్ద బాధ్యతను మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిజ్ఞ చేద్దామారా? కూర్చోండి 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 కూర్చోండి. చేతులు కాపండి అంతే. రైట్. ఈ రోజు నుండి బాల్య వివాహాన్ని ఖండిస్తున్నాము. మా కూతురికి 18 సంవత్సరాలు దాటంది వివాహం చేయము. మా కొడుకు 21 సంవత్సరము దాటనిది వివాహం చేయము. ఒకవేళ ఈ బాల్య వివాహం జరుగుతున్న చోట